బ్రాహ్మణ సమాజానికి పెద్దలకి మహిళలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. గతంలో పూర్వీకులు చేసిన తప్పు వాళ్ళదై ఉంటుంది, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్ తప్పు కాదు. యూదులు జీసస్ క్రైస్ట్ని సిలువ వేసిన తర్వాత ఇప్పుడు ఉన్న యూదుల్ని ద్వేషించడం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజుల్లో జరిగిన యూదులు అదే తప్పు. ఒక రైతుకి వ్యవసాయం ఏ టైంలో చేయాలి, ఎప్పుడు దుక్కి దున్నాలి, ఎప్పుడు విత్తనం నాటాలి అతను తెలుసు. అలాగే ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఒక కంసాలి ఎవరైనా సరే వాళ్ళ వృత్తుల్లో వాళ్ళకి ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది. మీ స్పెషల్ స్కిల్ జ్ఞానం. సో జ్ఞానం యాక్చువల్గా ఇవాళ హిందూ మతం భారతదేశంలో ఇంకా బతుకుందంటే దానికి మూల కారణం బ్రాహ్మణ కమ్యూనిటీ. కాకపోతే నిజంగా ఇవాళ భారతదేశాన్ని నిజంగా రూల్ చేసింది ఎవరంటే ఇందిరాగాంధీ ఒకరు, కాశ్మీరీ పండిట్ ఫ్యామిలీ గారు, బ్రాహ్మిన్స్, పివి నరసింహరావు గారు రాష్ట్రానికి కూడా సీఎంగా చేశారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ హానెస్ట్ వ్యక్తి ఆయన. టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఇక విద్య చూసుకుంటే, సంగీతాలు లేకపోతే కళలు చూసుకుంటే ఎక్కడ చూసినా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కళాకారులే ఎక్కువగా కనపడుతుంటారు. ఎస్పెషల్లీ సాంప్రదాయ సిద్ధమైనటువంటి కళాకృతుల్లో సంగీతం కానీ, ఇవి కానీ, ఒక వాయిద్యాలు కానీ, వాటిలో కానీ, అలాగే లిటరేచర్ కానీ. నిజంగా మిమ్మల్ని ఎవరు ఈ ఫీల్డ్ మీది, ఈ నాలెడ్జ్ అనేది మీ ఫీల్డ్. తెలుగు ఇండస్ట్రీలో కూడా మాకు సీతారామ శాస్త్రి గారు, వేటూరు సుందరమూర్తి గారు, ఆత్రేయ గారు, సముద్రాల రాఘవాచార్య గారు, జోగయ్య శాస్త్రి మా క్లోజ్. మాకు మీ అందరికీ తెలుసు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ గారికి ఆత్మబంధు, ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్. అలాగే బాపు గారు, విశ్వనాథ్ గారు దేశాన్ని, ప్రపంచానికి భారతదేశం తాలూకు ఒక కల్చరల్ హెరిటేజ్ అంబాసిడర్. అంత గొప్పవాళ్ళు ఉన్న ఈ సమాజంలో నిజంగా చెప్పాలంటే ఇవాళ పరిస్థితుల్లో కనుక అంబేద్కర్ గారు బతుకుంటే బ్రాహ్మిన్స్ కూడా స్పెషల్గా ఒక రిజర్వేషన్ ఇవ్వాలని రూల్ పెట్టాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిందంటే పవన్ కళ్యాణ్ గారు బ్రాహ్మణ్ కమ్యూనిటీకి ఏం చేస్తారని కాదు, అసలు మన కల్చర్కి ఏం చేస్తారు. మన హిందూ ధర్మాన్ని రక్షించుకోగలిగితే ప్రాపర్గా ఫస్ట్ అడ్వాంటేజ్ పొందేది బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఎందుకంటే ఆ హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి వ్యక్తులే దీనస్థితిలో ఉంటే వాళ్ళు ఎంతో కొంత రక్షిస్తున్నారు. కానీ వాళ్ళకి రక్షణ కలిగే విధంగా, వాళ్ళకి మంచి కలిగే విధంగా కళ్యాణ్ బాబు గారు లాంటి వ్యక్తి నిర్ణయం తీసుకుంటే ఇంకా దానికి తిరుగులేని విధంగా ఉంటుంది. ఒక నిజం చెప్పుకోవాలి, ఇవాళ ఏ వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఇతర మతాలని సమర్థించడం మాకేం అబ్జెక్షన్ లేదు, కానీ హిందూ మత ధర్మాన్ని మాత్రం అవమానించడం మాత్రం మాకు చాలా అబ్జెక్షన్. దురదృష్టం ఏంటంటే బ్రాహ్మణ సమాజంలో సగం మంది పైగా వైసీపీ వైపు ఉన్నారు. యూ హావ్ టు నోటీస్ దట్ పాయింట్. ఎవడైతే హిందూ మతాన్ని అవమానిస్తున్నారో సగం పైగా ఓటర్స్ వైపు ఉన్నారు, అంటే సమాజం. అది వేరే వేరే కారణాలు ఉన్నాయి. దయచేసి హిందూ మతాన్ని అవమానించే వ్యక్తుల దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళకండి. అది మనకు మంచిది కాదు, మంచిది కాదు. మన అమ్మవారు చేయి నరికేస్తే, ఒక హిందూ మత వ్యతిరేకి రథాన్ని కాల్చేస్తే, రాముడి తల నరికేస్తే వైసీపీ వాళ్ళ విధానం తలగా నరికింది, ఇంకో తల నుంచి పెట్టుకోవచ్చు, చేయగా నరికింది, ఇంకో చేయి పెట్టుకోవచ్చు, కాలిపోయిన రథమే కదా, ఇంకోటి చేయించుకోలేము. ఇంత చులకన భావం ఉన్నటువంటి వైసీపీ గూండాలకి ఫస్ట్ చెప్పు తీసుకోవడానికి చేస్తుంది మీతోటి. బ్రాహ్మణుడు ఎవడు ప్రతి ఒక్కటి చెప్పు తీసుకోవటం ఇంత దుర్మార్గం అన్నమాట. అమ్మవారి చెయ్యి అంటే ఒక వస్తువు కాదు, అది ఎమోషన్. రాముడు అంటే ఒక ఎమోషన్, లేకపోతే ఒక రథంతో విలువ అంటే ఒక ఎమోషన్. జగన్నాథ రథ చక్రాలు అంటారు కదా, అది ఒక ఎమోషన్. ఎమోషన్ని నువ్వు దెబ్బ కొట్టి చేస్తే పోలా అనేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయకండి. పూజారిని కాలుతో తన్నేటువంటి వైసీపీ దుర్మార్గులు, దుండగులు దేంతో కొట్టాలి, ఏ చెప్పు తీసుకొట్టాలి? మీరు ఆలోచించండి. మీకేం కోపం రావట్లేదా? మీకు ఎమోషన్ రాదా? మీరందరూ ఎవరి వంశంలో పుట్టారు తెలుసా? మీరందరూ
పరశురాముడి అంశంలో పుట్టారు. 21 సార్లు 24 సార్లు భూమండలం అంతా తిరిగి కనపడిన క్షత్రుడి తల నరికేసినటువంటి పరశురాముడి కులంలో పుట్టారు. మీరు దయచేసి యుద్ధాలు చేయొద్దు, ఫైట్లు చేయొద్దు, కానీ కలిసికట్టుగా ఉండి మీ ఓటు మంచి వైపు వేయండి, నిర్లక్ష్యం చేయకండి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఓటేయండి. ఎందుకంటే అతను హిందూ మతాన్ని ఎంత గౌరవిస్తాడో నేను కళ్ళారా చూశాను. మీ వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఒక పార్టీ నాయకుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే నాకు తెలుసు పిఠాపురం ప్రజలు ఎంత ఆనందపడ్డారు. మాకు ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క అఖండ విజయం మా కళ్ళ ముందు కనపడుతుంది. ప్రజల నుంచి మాకు అత్యంత దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ఎవరి చేతిలో ఉండాలి? అది ప్రభుత్వం చేతిలో ఉండాలా, లేకపోతే ఒక హిందూ సాంప్రదాయాన్ని రక్షించేటువంటి వ్యక్తుల చేతిలో ఉండాలా? అందులో బ్రాహ్మిన్స్ ఉండొచ్చు, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి ఇతర కమ్యూనిటీస్ కూడా ఉండొచ్చు. ఇది మన చేతిలో, హిందువుల చేతిలో ఉండకుండా ప్రభుత్వం చేతిలో ఉండటం అనేది ఇట్స్ నాట్ రైట్. ఖచ్చితంగా అంటే ఇవాళ ఒక వక్స్ ముస్లిమ్స్ తాలూకు బోర్డు అంట, దాన్ని ముస్లిమ్స్కి తీసుకోవాలి, వేరే వాళ్ళు వెళ్ళకూడదు. లేదా సిస్టమ్ లేదా, మనం దాన్ని గౌరవిస్తున్నాం. హిందూ ముస్లిం ట్రస్ట్లో మన వక్స్ బోర్డులోకి వెళ్ళి మేము కూడా చేస్తామని మన ఏ హిందూ అడగడు. ఒకవేళ వాళ్ళు అడిగినా అది న్యాయం. అలాగే క్రిస్టియన్కి సంబంధించిన మిషనరీస్ కానీ వాళ్ళ యొక్క చారిటీస్లో కానీ ఏ హిందూ ఎంటర్ కాకూడదు. వీ షుడ్ రెస్పెక్ట్. అదేవిధంగా వాళ్ళు ఎవరిని రాలేదు, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి వచ్చే ఆదాయంతో వాళ్ళే తీసుకుంటారని చేస్తారు. కానీ మన టెంపుల్స్లో మన హిందూ అనేవాడు లేకుండా ఎవరెవరో ఇతర మతస్థులందరూ హిందూ అత్యంత ఉన్నతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఒక నాన్ హిందూ చేస్తుంటే అది మాకు చాలా అభ్యంతరకరం, దుర్మార్గం. దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని మార్చి మ్యాక్సిమం 70 to 80% అది హిందువుల చేతిలోనే ఉండాలి. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రతి పైసా ఆదాయం హిందూ పరిరక్షణ కోసం, సంస్కృత పాఠశాలల కోసం, హిందూ దేవాలయాల కోసం, హిందువుల పిల్లల కోసం, అది బ్రాహ్మణ పిల్లలు ఉండండి, వేరే కులం పిల్లలు ఉండండి, వేరే కులానికి సంబంధించిన వాళ్ళు హిందువులు అయి ఉండాలి, వాళ్ళు ఖర్చు పెట్టాలి. అది న్యాయం కదా. వెల్లంపల్లి శ్రీను అనేటువంటి ఒక వెధవ దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఉన్నాడు. వాడికి గౌరవం లేదు, హిందూ మతం మీద గౌరవం లేదు. వైసీపీలో ఉన్న ప్రతి హిందువుకి హిందూ మతం పట్ల చిన్న చూపు. మీరు ఎందుకు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు భయపడకండి. ఈ వాలంటీర్లు వచ్చి మనం బెదిరిస్తారని కూడా ఒప్పుకోకండి. సో దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఎవరో ఒకరు ఉండకూడదు. నా ఊరికే వైల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి వ్యక్తి చైర్మన్గా ఉండాలి? నాగబాబు అనేవాడు నేను, లేకపోతే ఇంకొకడు కాదు, ఒక చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఉత్తమమైన పండితులు ఉండాలి అక్కడ. స్వార్థం లేకపోతే ఒక ఎటువంటి దుర్గుణాలు లేని అతి ఔన్నత్యంతో కూడా అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఉండాలి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా. వాళ్ళకి ఇవ్వాలి. అంటే అది ఇవ్వాలంటే ఖచ్చితంగా అది ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఎక్కువ మంది హిందువుల యొక్క పరిరక్షణలో ఉండాలి, హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళు పరిరక్షణ. దుర్గమ్మ గుడి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెలకి రోజుకి 14 లక్షల ఆదాయం పెరిగింది. ఆదాయం 14 లక్షలు పెరిగింది. అంటే దుర్గా గుడి తాలూకు పాలనా నిర్వాహక మండల వాళ్ళు ఏమంటారు, వాళ్ళు రోజుకి అవలేలుగా 14 లక్షల రూపాయలు తినేసారు. నెలకి ఎంతో చూడండి, సంవత్సరానికి ఎంతో చూడండి. జనసేనకి అండగా నిలబడండి, కోవిడ్కి అండగా నిలబడండి. వచ్చేది మాత్రం జనసేన ప్రభుత్వమే. జై జనసేన, జై